సో హలో మా అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎఫ్ఎఫ్ కింగ్ గేమింగ్. సో ఈరోజు అయితే నేను ఓన్లీ డెజర్ట్ తోటే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాను. ఎందుకంటే ఇది దిక్కు మన ఫోర్త్ ప్లేయర్ అయితే ఆపోజిట్ వాళ్ళకి చెప్పాడంట ఏమనంటే మా దాంట్లో ఒక ప్లేయర్ ఉంటాడు, అతను ఓన్లీ డెజర్ట్ తోటి ఆడతాడు, మీ స్క్వాడ్ని మొత్తం వేస్తాడని. సో వాళ్ళైతే దాన్ని అంత లైట్ తీసుకున్నారంట. సో మన ప్లేయర్ అయితే మనకు మరీ చెప్పాడు, బ్రో నువ్వు ఒక్కనే డెజర్ట్ ఈగల్తో ఆడాలి, మిగతా మేము ముగ్గురం మాత్రం ఆల్ గన్స్ యూజ్ చేయొచ్చు, ఆపోజిట్ వాళ్ళు కూడా ఆల్ గన్స్ యూజ్ చేయొచ్చు అంటే సరే బ్రో నేనైతే ఓన్లీ డెజర్ట్ ఈగల్తోటే ఆడతాను అని అయితే చెప్పాను. సో నా డెజర్ట్ ఈగల్ గేమ్ ప్లే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ లైక్ బటన్ని ఆన్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి గైస్. మీరు తప్పకుండా ఒక తెలుగు ప్లేయర్గా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను. ఒకసారి నా గేమ్ ప్లే అయితే మీరు చూడండి, మీకు నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఒక లేడీ అవుతుంది, సో తనను కొట్టడానికి అయితే ట్రై చేద్దాం, పర్లేదు తప్పించుకుంది. సరే పాటు ఇక్కడ ఎవడో ఉన్నట్టు రౌండ్ అప్ వేసుకున్నాడు. సో పైకి అయితే దూకాం, వీడిని కొట్టుదాం. అరే వీడు ఆఫ్లైన్ పోలేదా, నేను ఏదో ఆఫ్లైన్ పోయింది అనుకున్నా బ్రో. ఇంకా మంచిగా రౌండ్ అప్ వేసేసరికి ఎగిరి కొడదాం. కనెక్ట్ కావట్లే అబ్బా, వాడిది కనెక్ట్ అయ్యిందిలే. లాల్ వేసిండు బ్రో. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. వీడు అయిపోయింది ఇక నా చేతిలో. బ్రో నాకు ఒకటి అర్థం కాదు, వీడు ఒక్క రౌండ్ కొట్టే ఇంత ఆగుతలేడు అసలు. ఇంకా అసలు కష్టం, వీడు విన్ అయితే మాత్రం వామ్ము వానికి ఆ ఛాన్స్ అయితే నేను అస్సలు ఇవ్వను. ఇక అయిపోయింది వీడు చాలా ఓవర్ చేసిండు. వానికి వాళ్ళ స్క్వాడ్కి నేను అంటే ఏంటో చూపిస్తే, ఇక డెజర్ట్ అంటే ఏంటో చూపిస్తే. ఇక నేను అప్పేమమ్మేటో తప్పించుకుంటుంది. రౌండ్ అప్ గ్లోవాల్ అయితే వేస్తుంది, బ్లడ్కి ఇట్లా తక్కువ కావచ్చు. బ్రో ఒకసారి ఇక్కడ ఉండవా, ఈ బ్రోకి కిల్ కావాలి కావచ్చు. సరే పాటు ఇక్కడ ఒక ఎనిమిది అవుతున్నాడు, వానైతే మనం వేసేద్దాం. సో వాడు నాకు అయ్యాడు, ఫుల్ చేసేసుకున్నాం. సో వేసేసాను. సో మనోనికి అయితే రివైవ్ ఇచ్చేసి మనం మళ్ళీ ఆ నప్పి మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కొంచెం బయటికి వస్తే మంచిగా ఉంటుంది బ్రో, అసలు బయటికి రావట్లే అసలు. అయిపోయింది, బయటికి వస్తే ఇట్లా పడిపోతుంది. ఇక్కడ ఇప్పుడు పైన బాగానే సేపు కొట్లాడుతుండగా వస్తున్నారు అట్లా. సరిపోలా, యాక్టింగ్ సరిపోలా, నీ కళ్ళలో భయం తెలుస్తోంది. ఐఎమ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ మ్యాన్. ఇఫ్ యు ఆర్ బ్యాడ్, ఐ ఎమ్ యువర్ డాడ్. ఏరా ఒక్క రౌండ్ విన్ అయ్యే మీరు అంతగానో మద్దతు చేస్తారు. అయితే ఇమోట్ ఇస్తారా నాకు? ఇయ్యర్రా ఇమోట్, ఎట్లా ఇస్తారు ఇయ్యరే బ్రో. హ్యాష్ట్యాగ్ ఓపీ ఇన్ ద చాట్ గైస్, హ్యాష్ట్యాగ్ ఓపీ. అసలు మీరు ఎట్లా అనుకున్నారో చెప్పాల్సిందే, ఎందుకంటే బ్రో ఇది నార్మల్ కాదు. ఎందుకంటే ఒక్క డెజర్ట్ ఈగల్తో మాత్రమే నేను ఆడుతున్నా, ఆపోజిట్ నలుగురు 4 గన్స్ తోటి అయితే ఆడబోతున్నారు. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. వీడు ఒకటి ఇక్కడ ఉన్నాడు, 1 ట్యాప్ పడిపోయింది. సో వీడినైతే మొత్తం క్లియర్ చేసేద్దాం. బ్రో ఇంకొక్కడే ఉన్నాడు, వాడు ఎక్కడున్నాడు? 3 నెంబర్ 2 నెంబర్ దగ్గర అంటున్నారు. సరే నేను అటు వస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి. వచ్చి వాడి సంగతి ఏంటో చెప్తేగా. ఉన్నాడు, దొరికి అయిపోయాడు. బ్రో హ్యాష్ట్యాగ్ ఓపీ ఇన్ ద చాట్ గైస్. అసలు మామూలుగా కాదు, ఒక డెజర్ట్ ఈగల్ తోటి నేను అసలు ముగ్గురిని అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చాలా కోపం మీద ఉన్నాడు వాడు. ఎందుకు ఇమోట్ ఇచ్చిండో వాడికే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకు ఇచ్చిండ్రా దేవుడా అనుకుంటుండు కావచ్చు పాపం. ఇమోట్ ఒకటి కోపి, ఇద్దరికి ఓపీ బ్రో, ఇద్దరికైతే ఓపి. అరే వీళ్ళు రివైవ్ ఇచ్చుకుంటున్నారు బ్రో. అయ్యా ఒక కిల్ అయితే వచ్చింది, ఇంకో కిల్కి ఆల్రెడీ రివైవ్ వెళ్ళిపోయింది. సో మనం దీనిపైకి ఎక్కైతే కొడదామని ట్రై చేద్దాం. బ్రో స్కైకి ఎందుకు తీసుకుంది బ్రో? అది ఏం మొత్తం స్కైకి వెళ్ళిపోయింది బ్రో.
ఏం మొత్తం స్కైకి వెళ్ళిపోయింది గాయస్, లేకపోతే అసలు బాగుండవు. వాడు కూడా పోయేటాడు పాపం. నప్పిమమ్మ వచ్చి నన్ను కిల్ చేసుకుంటుంది. ఈ బ్రోకి ఏమైంది, ఆఫ్లైన్ వేయండా ఏమైంది? ఇతను ఆడట్లేదు గాయస్. ఇక మంచిగా గ్లోవాల్ వేసుకోపో కిలో. ఇదే గిల్లి ఇక మంచిగా గ్లోవాల్ వేసుకున్నావు కదా. అట్లా ఈ 4 నెంబరే మనల్ని పిలిచింది, ఈ బ్రోనే. ఒప్పి బ్రో బాగా ఆడుతున్నాడు. నైస్. ఓపీ బ్రో, ఓపీ. అది అట్లా ఏమోటి మండుతున్నట్టుంది ఆపోజిట్ వాళ్ళకి పాపం. గ్లో ఆగో బ్రో, జోకులు చేయకు బ్రో ఈ టైంలో. ఏంది గ్లో వేసి వెళ్ళిపోతుండగా. అగో ఈడో గ్లో వేసిండు బ్రో. ఏంది బ్రో ఇది? నేను కిల్స్ బాగా కొడుతున్నానని ఆ బ్రో అయితే గ్లో వాళ్ళతో స్టాప్ చేస్తాను. సరే బ్రో, నువ్వు కిల్ చేసేసుకో, ఇక నేను బ్యాక్ నుంచి పోయి కొడతా. ఇక్కడ ఒక గ్లో వాల్ వేసుకున్నాడు. సో మనకైతే టెక్నిక్స్ బాగా తెలుసు కాబట్టి మనం ఇట్లా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక ఎనిమిది ఉన్నాడు బ్రో. పర్లే అయ్యా, చూసిండు. ఇక మనం సైడ్కి ఉండాలి. ఇక ఏడు బ్రో వాడు అలా దిక్కే ఉన్నట్టున్నారు. నలుగురు. అమ్మ మా స్క్వేర్లో ఇప్పుడు ఇద్దరే ఉన్నాం. ఎట్లా నలుగురిని అంటే కొట్టలేం కావచ్చు, కానీ అయ్యా కింద పడిపోయినా. ట్రై అయితే చేద్దాం. నాతోటి ఇంకోటి కింద పడిపోయిండు, వాడిని కొట్టుకుందాం. వీడి పైకి వచ్చిండు మళ్ళీ. నేను ఒక్కనే బ్రో, నలుగురు బ్రో వాళ్ళు. అద్దయ్యా నేను గ్లోవల్ వేసుకొని స్కిప్ కొడుతుంటా. వాడు హిట్ షాట్ దానిపై. మారోరా ఏమోట అమ్మ బాబోయ్, క్రోన్ మా దగ్గర లేదు కావచ్చు. ఇక డోర్లు అయితే వేసుకుంటూ వెళ్ళేవాళ్ళు మనం, లేకపోతే హెడ్ షాట్ అయితే పడిపోద్ది. ఒకడైతే ముందుకు అయితే వచ్చేసాడు. సో మనం వాని దిక్కు వెళ్ళి కొడదాం. అక్కడ ఎవరు ఉన్నారు? ఇటు దిక్కు ఇద్దరు ఉన్నారు బ్రో. ఒక్కడ కొన్నాడు. ఫస్ట్ మనం వాడి దిక్కు ఒక్కడున్నాడుగా, వాన్ వేసుకొని వద్దాం, అప్పుడు ఈజీ అవుతుంది మనకు. వస్తున్నా బ్రో, ఒక్క నిమిషం ఉండండి. వాడు నాకైనట్లే. మనం అయితే నాకు చేసారు. ఓపి పడిపోయింది. సో మనకైతే మనం రివైవ్ ఇచ్చుకుంటూ దీన్ని అయితే కిల్ చేసేద్దాం. అయ్యా దానికి కూడా రివైవ్ అవుతుంది. అగో బ్రో, నేను దాన్ని వేద్దాం అనుకుంటే అది కుట్ర, అది ఉత్తరవట్లే బ్రో. అయ్యా లేచింది. ఇల్లు పోయిందయ్యా నాది. అమ్మా నా పిమ్మమ్మ ఎట్లా దూకింది చూసిరా బ్రో. అయిపోయింది. దీన్ని ఫస్ట్ మొత్తం కిల్ చేసుకుందాం. అమ్మా అయినా ఆ కిల్ నాకు రాసి పెట్టున్నది లే బ్రో, లేకపోతే అక్కడ తప్పించుకున్నది మళ్ళీ నా దగ్గరికి ఎందుకు దొరుకుతుంది చెప్పండి. బయటికి వెళ్ళి కొంచెం బయటికి వెళ్ళి బ్రో. అయిపోయినా అట్లా కొంచెం మంచిగా కనిపించాలి, అట్లా బయటికి కనిపించాలి. ఇంకొక్కడే వీడే బ్రో. ఆ క్రోని మోడించింది ఈడే కదా, వీడిని మాత్రం అస్సలు వదలద్దు ఈరోజు. ఏడీడో అక్కడ ఇంటిని కలినాడు. ఇట్లా 1v1 ఉన్నప్పుడు కొంచెం టెన్షన్ అవుతుంది బ్రో అసలు తెలుసా, ఘోరం ప్యానిక్. వల్లే బుల్లెట్ వల్లే బ్రో. అగో పడ్డది కదా.
కానీ అంత తక్కువ పడ్డది అసలు. మరీ అంత లాంగ్ కూడా ఏం లేము మేము. మెడికల్ ఎక్కించుకుంటాను సరే, బట్ ఓల్డ్ ప్లేయర్ లెక్కనే మనం కూడా రెస్పెక్ట్ ఇచ్చేద్దాం. బట్ ఈ మోడ్ మాత్రం కన్ఫర్మ్. కరెక్ట్ రా. జీవితంలో భయం ఉండాలి, ఆ భయం గుండెలో ఉండాలి. అయితే ఆ గుండె మనది కాదు, మన ఎదుటోడిదై ఉండాలి. వాడు ఇచ్చాడు కాబట్టి నేను ఇచ్చాను అంతే. ఒకడైతే పైకి వస్తుండు. మన దిక్కు కొన్ని నాట అయిపోయాను. అయ్యా బ్రో నన్ను టార్గెట్ చేసి అంటారు బ్రో, మీదికి వస్తున్నారు. 2 గ్లోవర్ అయితే పైకి వచ్చినాయి. అయ్యా ఇద్దరు వచ్చారు ముగ్గురు. అమ్మా స్కిప్ కొట్టిన. అయ్యా అరే నేను ఒక్కనే ఉన్నా బ్రో, అందుకు ముగ్గురు. వన్ వీక్ తీస్తానా తీయనా చూడాలి. మన అప్పుడు కథ అయిపోయింది బ్రో. చూడండి బ్రో, వాడు రివైవ్ ఇద్దామని ఆ గ్యాప్లో కూడా చూస్తుండు. మనం అంత ఛాన్స్ ఇవ్వంలే బ్రో. ఈ మూమెంట్ స్పీడ్కి మీరు లైక్ అసలు కొట్టాల్సిందే బ్రో. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ బ్రో. వాడికి 1 ట్యాప్ పడ్డది, ఏమైంది? అగో అంత దగ్గర ఉన్నాం కదా బ్రో. షట్ 1 ట్యాప్ మంచిగానే పడ్డది బ్రో. అసలు 51 అట్లా పడ్డది కానీ అయినా కూడా వాడు కావాలి. ఇద్దరు ఉన్నారు, అయిపోయింది. వాడు ఎంటని అందుకొని ఒత్తి పడుతుండు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? బా ఏమోటి ఇయ్యకరా, మళ్ళీ అయిపోతావు నా చేతులు ఒట్టిగా. ఒక గ్లోవర్ అయితే కనిపిస్తుంది ముందట. ఒక్కడే వస్తున్నా, ఒక్కడే వస్తే మీకు ఇంకో గ్లోవర్ కనిపిస్తుంది. ఇంకో గ్లోవర్ ముగ్గురు కనిపిస్తున్నారు. 3 గ్లోవర్. కొంచెం వెనక్కి వద్దాం, ఎందుకంటే అసలే డెజర్ట్. చేతిలో ఇంకేం గన్స్ లేవు కాబట్టి కొంచెం బ్యాక్ వచ్చి కొట్టాలి. 3 నెంబర్ పడ్డాడేంది వెనకాల, అంటే ఎవరో వచ్చారు 3 నెంబర్ దగ్గరికి. ఇటు దిక్కు ఎవరు ఉన్నారా? ఉన్నది నప్పి మమ్మీ వస్తున్నాడు. ఇటు దిక్కు గ్లోవల్ కవర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు నేను ఇటు చూడంగా ఇటు ఎవరైనా కొడితే ఏం లేదు మళ్ళీ ఆయన. నప్పి మమ్మీ బయటికి రా. అట్లా పడిపోతావు, బయట కనిపించద్దు నాకు. జాక్కోవాలి, మీరు జాక్కోవాలి. వాళ్ళకి ఇద్దరే ఉన్నారు బ్రో. దిక్కు ఒకటి ఉరికొస్తాను, పడిపోయాను. వాడిని కిల్ చేసుకున్నాను, లేకపోతే అసలు రివైవ్ చాలా డేంజర్ ఇచ్చుకుంటున్నాను. ఇంకోటి ఓకే రైట్, రౌండ్ అయితే విన్నాగా. ఈ మోటు ఇదేనా? ఈ మోటు అడిచింది పాపం బ్రో. వాడు ఫ్యాక్టరీ ప్లేస్ అయితే వచ్చింది. చలో చూద్దాం. ఒక గ్లోవర్ కనిపిస్తుంది, 2 గ్లోవర్లు. నా దిక్కు వస్తున్నారా? ఎడికి వస్తున్నాను బ్రో. మొత్తం అడిదికి వెళ్ళిపోయారు బ్రో, ఇటు ఎవ్వరు రాలే. మనోడే నాయుడు. మొత్తం అడిదికి వచ్చారు. ఓ దండయాత్ర జరుగుతుంది ఎవరు అక్కడ వస్తున్నాడు. ఒకడు 1 ట్యాప్ పడిపోయాడు బ్రో. అరే ఆడ జోన్ కూడా వస్తుందిరా రివైవ్ అంత స్పీడ్గా.
వాడికి ఇచ్చిండు, వీడు వా నాకేంటి పాపం. మళ్ళీ వన్ డ్యాపు. ఆ కిల్లు నాకు రాసి పెట్టుంటుంది అంతే, నా కిల్లు ఎడిగి పోదు. ఇదేనా ఏమోటాడు ఇచ్చింది, అట్లుంటుంది పాపం. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. వాడు ఈమోట్ ఇచ్చి ఇచ్చి వానైతే చావ కొడుతున్నా పాపం. బ్రో ఇదైతే లాస్ట్ రౌండ్గా మనం అయితే ఇది తీసుకోవాలి. అరే ఈ బ్రో ఏంది బ్రో, నాకు అసలు గ్లోవల్ వేసి నన్ను ఆపుతాడు. పైన ఉన్నాడు బొబ్బో, జస్ట్ మిస్. వాడికి పడేది తెలియదు, మనకు పడేది తెలియదు. ఒకడైతే పడిపోయాను. బా నప్పేమమ్మయ్య, ఆ గ్యాప్లో రివ్యూ చూసారా బ్రో. ఏంది ఇది MP40 పట్టుడు ఏంది? ఏ బ్రో ఇది తొండి బ్రో, ఇట్లా తొండి చేసి ఆడితే ఎట్లా బ్రో? MP40 ఏంది? నేను ఒక్క డెజర్ట్ తోటే ఆడుతున్నా. వాళ్ళు ఓన్లీ ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు మాత్రమే నేను వీటిని యూజ్ చేస్తున్నా. నార్మల్ టైంలో అయితే నేను ఇవే ఆడినా. అయిపోయింది మమ్మీగా. పాపం బ్రో, మన MP40 కూడా పని చేయలేదు తనది. MP40ని ఏక పట్టింది నప్పేది.